హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు నేను సాయంత్రం స్నాక్స్ కోసము ఈ మురుమురాలని మసాలా వేసి సాయంత్రం స్నాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం వేడి చేసుకోవాలి, ఎందుకంటే వేడి తీసుకుంటే మీకు బాగా మంచిగా వస్తుంది. అందుకే ఇప్పుడు కొంచెం దీన్ని వేడి చేస్తున్నాను. కొంచెం వేడి అయితే చాలు, ఎందుకంటే మనకి షాపులు ప్యాకెట్లు ఇస్తారు కదా, అదంతా మంచిగా ఉండదు. అందుకే కొంచెం వేడి చేసుకుంటే తిన్నప్పుడు కూడా బాగుంటుంది మనకి. ఇది చూడండి, ఇప్పుడు కొంచెము నేను ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్న వల్ల ఏమవుతుందంటే మీకు క్రిస్పీగా వస్తుంది. ప్యాకెట్లో ఉన్నది క్రిస్పీగా ఉండదు కదా, అందుకే మనం కొంచెం వేడి చేసుకుంటే క్రిస్పీ అవుతుంది. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకొని మిక్స్ చేయాలి అండి. ఇప్పుడు ఒక మసాలా రెడీ చేసుకుంటాను. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుటాని ఉంది కదా, పుట్నాలు, దీన్ని కూడా వేయాలి. దీన్ని కూడా వేసి మంచిగా ఒక 2 minutes వరకు ఫ్రై చేయాలి. ఈ సాయంత్రం స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటుందండి. ఇది ఏమేమో తింటారు కదా వాళ్ళు, చిప్స్, కుర్కురే, అది అట్లా తిన్నప్పుడు ఇది మంచిగా చేసిస్తే హెల్తీ ఫుడ్ బాగుంటుంది. ఇది ఇంట్లో కూడా చేస్తాము, క్లీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 2 minutes మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనికి వెల్లిపాయలు వేసానండి. పల్లీలో పుట్టానీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి వెల్లిపాయలు వేయాలి. దీనికి మీరు ఎంత మంచిగా వెల్లిపాయలు వేస్తారో అంత బాగా టేస్ట్ వస్తుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, అందువల్ల ఇది హైజీన్ కూడా ఉంటుంది మంచిగా. మీరు 1 వారం వరకు పెట్టుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో ఒకటి వేసి 1 వారం వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వెల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 minutes అన్నీ వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎంత మంచిగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, వెల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసాను నేను. కొంచెము ఒక ఫుల్ ఇంత దాంట్లో కరివేపాకు తీసుకున్నాను. ఇది మొత్తం వేసాను. తర్వాత కొంచెము ఎండుమిరపకాయలు వేసాను, ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత ఫ్రై అవ్వాలి మంచిగా. నేను అన్నీ చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని అదన్నీ చూపించలేదు. దీంట్లో 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను, ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2 minutes ఇది ఫ్రై అయిన తర్వాత దీనికి కొంచెం పసుపు వేయాలండి. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేయాలి దీనికి. తర్వాత కొంచెం కారం పౌడర్ వేయాలి. తర్వాత కొంచెము ఉప్పు వేయాలి. ఉప్పు చూసుకొని వేయండి, ఉప్పు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. ఒక 2 minutes వరకు మళ్ళీ మిక్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఫ్రై అయింది. మీరు మంచిగా ఇది ఫ్రై అయిన తర్వాత లాస్ట్ దీనికి ఆఫ్ చేస్తారో అన్నప్పుడు కొంచెము గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. లేదంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మసాలా రెడీ చేసుకొని దీనికి వేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి దీంట్లో మంచిగా కలపాలి. మీరు కలిపినప్పుడు చూసుకోండి, మంచిగా ఉప్పు కారము అన్నీ కావాలని చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేస్తున్నాను. తాలింపు చూడండి, మురుమురాలు తాలింపు రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. అంత టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇది పిల్లలకి చేసి ఇవ్వండి. వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాగే కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.